వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సునామీ నుండి తీర ప్రాంతాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తాటి విత్తనాలను సేకరించి సముద్ర తీర ప్రాంతం వెంబడి నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సోంపేట మండలం బట్టిగల్లూరు గ్రామంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భాగంగా తీర ప్రాంతం వెంబడి తాటి వనాలను పెంచడం, ప్రకృతి విపత్తుల నుండి, సైక్లోన్ నుండి, సునామీ నుండి తీర ప్రాంతానికి రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ తాటి విత్తనాలు సేకరించి సముద్రం తీర ప్రాంతం వెంబడి నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా మంగళవారం బట్టిగల్లూరు సముద్ర తీర ప్రాంతానికి సముద్రానికి మరియు కాపాడే ఆలివ్ రిడ్లీ తాబేలు ఈ నెల 27వ తేదీన బట్టిగల్లూరు సముద్ర తీరానికి వచ్చి గుడ్లు పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే మరియు శ్రీకాకుళం డిఎఫ్ఓ ప్రసన్న, కాశీబుగ్గ రేంజర్ ఏ మురళీకృష్ణ నాయుడు మరియు సెక్షన్ ఆఫీసర్ బిందుమతి, బీట్ ఆఫీసర్ టి సంతోష్ కుమార్, ఆట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె సోమేశ్వరరావు, సముద్ర తాబేలు సంరక్షణ సభ్యులు మరియు మత్స్యకారుల యువకులు ఈ కార్యక్రమంలో శాంతిప్రియ పాండే మత్స్యకారులకి ఈ సముద్ర తాబేలు వాటి ఆవశ్యకత గురించి మరియు సముద్ర తీర ప్రాంతం వెంబడి నాటే తాటి చెట్లు, వాటి సంరక్షణ, వాటి గురించి ఉపయోగాలు వివరించారు. వైఎస్ఆర్సీపీ నేత కృష్ణ చైతన్య కార్యకర్తలతో మమేకమవుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్సీపీ నేత కృష్ణ చైతన్య కార్యకర్తలతో మమేకమవుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని అక్టోబర్ 2న దసరా పండుగ నుంచి ప్రారంభించనున్నారు. గ్రామస్థాయి నాయకులు, యువజన, రైతులు, మహిళలు, బీసీ, ఎస్సీ, సోషల్ మీడియా కమిటీ సభ్యులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటూ సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చర్చించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం 70 క్లస్టర్లతో 36 రోజుల పాటు కొనసాగనుంది. ఈ మేరకు మంగళవారం నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పోస్టర్ను పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు నర్సన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్ మాట్లాడుతూ, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు నర్సన్నపేట నియోజకవర్గంలో గల 4 మండలాల్లో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలతో సమావేశం అవడం కోసం నూతనంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి కార్యకర్తలతో కృష్ణ చైతన్య అని పేరు పెట్టడం జరిగింది. నర్సన్నపేట నియోజకవర్గంలో మొత్తం 70 క్లస్టర్లుగా విడదీసి ప్రతి క్లస్టర్ని 2-3 పంచాయతీలు ఒక ఇన్ఛార్జి నియమించి ఆ ఇన్ఛార్జి పర్యవేక్షణలో అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రతిరోజు కూడా ఉదయం ఒక మండలంలో గల ఒక క్లస్టరు, అలాగే సాయంత్రం ఇంకొక మండలంలో ఇంకొక క్లస్టర్ చొప్పున సుమారు 35 రోజుల పాటు ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అని చెప్పేసి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య గారు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇటీవల నూతనంగా మనం ప్రతి పంచాయతీలో పంచాయతీ కమిటీ, అలాగే నర్సన్నపేట మేజర్ పంచాయతీలో వార్డు కమిటీలు, మహిళా కమిటీ, యూత్ కమిటీ, రైతు కమిటీలు మనం నియోజకవర్గ స్థాయిలో ఈ 70 క్లస్టర్లు కూడా మనం కమిటీలు పూర్తి చేసుకోవడం జరిగింది. స్వయంగా కృష్ణ చైతన్య గారు ఆ గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఆ కమిటీ సభ్యులతో మరియు ఆ గ్రామంలో గల ఇతర ముఖ్యమైన కార్యకర్తలతో కూర్చొని వాళ్ళతో ఆ గ్రామ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టతకు మనం తీసుకోవాల్సిన కార్యక్రమాలు చర్చించి, అలాగే ఇటీవల కూటమి ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల మీద ప్రతి గ్రామంలో కూడా అనేకమైన దౌర్జన్యాలు, అల్లర్లు చేయడం జరుగుతుంది. ఆ విషయాలు కూడా వాళ్ళతో చర్చించి వాళ్ళు ఏదైతే వాళ్ళ తాలూకు బాధలు చెప్పారో ఆ బాధలన్నీ విని నేను విన్నాను, నేను ఉన్నాను అని వాళ్ళకి
భరోసా ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేపట్టడం జరిగింది. కార్యకర్తలతో నేరుగా చర్చలు జరపడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు కొత్త ఉత్సాహం, నమ్మకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు వానగోపి, ముద్దాడ బైరాగినాయుడు, జడ్పీటీసీ చింతు రామారావు, డిఎల్డీఏ చైర్మన్ నక్క తులసీదాస్, రాష్ట్ర పొందర గురుకుల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కెసిహెచ్ గుప్తా, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుగుబిల్లి వెంకటరమణి తదితరులు పాల్గొన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. టెక్కల్ నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి నుండి నేరుగా సమస్యలను తెలుసుకుని వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నానని మంత్రి తెలిపారు. 21 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. నిరుపేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం 21 మందికి 23 లక్షల పేదలకు వైద్య సాయంగా మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టమైన అభివృద్ధి సంక్షేమ దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారని అన్నారు. జగన్ ఆర్థిక అరాచకాలు సృష్టించి అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అనారోగ్య బాధితులకు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుని ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం సంకల్పబద్దంగా పనిచేస్తుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, ఆర్డీఓ కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పరిశీలించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వెలసియున్న ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేటట్లు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను శాసనసభ్యులు మామిడి గోవిందరావు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా దసరా ఉత్సవాలకు దూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. అందువల్ల వారికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా మనందరి భక్తి భావనకి ప్రతీక. భక్తులు సాఫీగా దర్శనం చేసుకునేలా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ వసతులు, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ప్రసాదం పంపిణీ సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయన సమీక్షించారు. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో లైటింగ్, డ్రైనేజీ, శానిటేషన్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పైల బాబ్జీ, ఆలయ చైర్మన్ అక్కాంధ్ర సన్యాసిరావు, మండల ఉపాధ్యక్షులు శివాల చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు శైలాడ సతీష్, మండల నాయకులు, పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్, అమ్మవారి ఆలయ ఈఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 42 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించిన నిందితులను సోంపేట పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కవటి మండలం దూగానపుట్టుక గ్రామానికి చెందిన యంపల కృష్ణ తన భార్య జానకితో కలిసి మందస మండల కేంద్రంలో ఉన్న తన అల్లుడి ఇంటికి ఈ నెల 14వ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సోంపేట మండలం పాలవలస కొర్లం గ్రామానికి మధ్యలో గుర్తు తెలియని 2 యువకులు ద్విచక్ర వాహనంపై వస్తూ అడ్రస్ అడిగే సమయంలో జానకి మెడలో ఉన్న 42 గ్రాముల బంగారు ఆభరణాలు తెంచుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా ఒడిశాకు చెందిన 2 యువకులను అరెస్టు చేసినట్లు సోంపేట సర్కిల్ సీఐ మంగరాజు, బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు మంగళవారం మీడియాకు తెలియజేశారు.
యువత మత్తు పదార్థాలు, విలాసాలకు బానిసై అడ్డదారులు తొక్కుతున్నారని, ఇటువంటి చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనతి కాలంలో ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, బార్వ ఎస్ఐ హరిబాబు నాయుడుని, సోంపేట సర్కిల్ సిఐ మంగరాజుని అభినందించారు. ఢిల్లీలోని ఎయిర్ బస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఢిల్లీలోని ఎయిర్ బస్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కలిసి ఎయిర్ బస్ బోర్డుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎయిర్ బస్ మొత్తం బోర్డు భారతదేశానికి వచ్చిన ఇదే మొదటి సందర్భం కావడంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారత్ ఎయిర్ బస్ మధ్య ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్ తయారీ, ఎంఆర్ఓ, విమాన శిక్షణ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను పెంపొందించడం, ఎయిర్ బస్ ఉనికిని విస్తరించడం ప్రధాన అంశాలుగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో ఎయిర్ బస్ తో భాగస్వామ్యం ద్వారా మరింత అవకాశాలను సృష్టిస్తామని తెలిపారు. అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంతో బలమైన వ్యాపార వాతావరణం, ప్రోత్సాహకర విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తుందని వివరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.